సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు ఉత్తరాంధ్రకు ఓ మణికిరీటం వంటిదని మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు కితాబునిచ్చారు. విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సూపర్ బి ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. ఇక్కడ డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమలకు మార్కెట్ అవసరాలు తీర్చడానికి దోహదపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పురుగుల మందు వాడకాన్ని తగ్గించాలన్నా, వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గాలన్నా డ్రోన్ల వినియోగం పెరగాలన్నారు. అందువల్లనే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రోన్ల వాడకాన్ని పెంపొందించేందుకు PLI పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర NRI మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తదితరులు సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జైరోప్లేన్ రిక్షాల తయారీ కుట్టు యంత్రాల యూనిట్, ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు తిలకించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఏ కనెక్టివిటీ అయిందో దానికంటే 10% ఎక్కువ కనెక్టివిటీతోనే మొదలు పెట్టాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. కనెక్టివిటీతో పాటు కార్గో కనెక్టివిటీ కూడా, ఇప్పుడున్న కార్గో కనెక్టివిటీ ఇంకా పెంచే విధంగానే చర్యలు తీసుకొని దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్గా భోగాపురం తయారు చేయాలనే ఆలోచనతో అన్నీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని మరీ వెళ్తున్నాం. అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. మళ్ళీ కొత్త NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కూడా వేగవంతం చేసి మనం స్పీడ్ కూడా చూసుకుంటే సుమారు 55% వరకు ఈరోజు పనులు కూడా పూర్తి చేసుకున్నాం. మరొక సంవత్సరం 16 నెలల్లో పూర్తిగా అన్ని పనులు కూడా చేసుకొని ప్రారంభోత్సవం చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా అది అన్ని విధాలుగా